ఎస్ఎన్ ఎంటర్టైన్మెంట్ తెలుగు టీవీ. ఒక చిన్న పట్టణంలో రామయ్య అనే వ్యక్తి తన భార్య లక్ష్మి, కొడుకు చిన్నూతో కలిసి ఒక అందమైన మధ్యతరగతి ఇంట్లో నివసించేవాడు. ఆ రోజు ఉదయం రామయ్య చేతిలో టీ కప్పుతో పేపర్ చదువుకుంటూ హాల్లో కూర్చున్నాడు. లక్ష్మి మాత్రం వంటగదిలో ఒక పని, హాల్లో ఒక పని, బయట ఇంకొక పని చేస్తూ పరుగులు పెడుతోంది. ఏవండి, మీరక్కడ పేపర్ పట్టుకుని రాజులాగా కూర్చుంటే ఎలా? ఈరోజు మనింటికి చుట్టాలొస్తున్నారని నిన్న రాత్రి నుంచే చెప్తున్నాను. వాళ్ళు ఎప్పుడొస్తారో తెలీదు. ఇంటిని శుభ్రం చెయ్యాలి, వంట చెయ్యాలి, మంచాలు సర్దాలి, పిల్లల కోసం ఏమైనా సిద్ధం చెయ్యాలి. మీరు మాత్రం పేపర్లో దేశం ఎలా ఉందో తెలుసుకోవడంలో బిజీగా ఉన్నారు. ముందు మన ఇల్లు ఎలా ఉందో చూసుకోండి. హాల్లో ఉన్న పాత కుర్చీలను పక్కకు జరపండి. పైగా చిన్ను నిన్న ఆడుకున్న బొమ్మలన్నీ నేలమీద పడేశాడు. వాటిని కూడా తీసిపెట్టాలి. చుట్టాలొచ్చినప్పుడు మన ఇల్లు చూసి ఇక్కడ మనుష్యులుంటారా లేక బొమ్మల ప్రదర్శన జరుగుతుందా అని అనుకోకూడదు కదా. అయ్యో లక్ష్మి, నువ్వు చెప్పేది నిజమే. కాని చుట్టాలు ఇంటికి రావడమంటే సంతోషమే కదా. వాళ్ళు మనవాళ్ళు. ఇల్లు కొంచెం అస్తవ్యస్తంగా ఉన్నా పట్టించుకోరు. అయినా నువ్వు ఇంత టెన్షన్ పడుతున్నావంటే నేను కూడా సహాయం చేస్తాను. కాని ఒక విషయం మాత్రం ముందే చెప్తున్నాను. నువ్వు ఎక్కువ వంటలు చెయ్యాలని చూస్తే సాయంత్రానికి మన ఇంట్లో ఉన్న బియ్యం, పప్పు, కూరగాయలు అన్నీ అయిపోతాయి. మన ఇంటికి చుట్టాలొస్తున్నారు గాని పెళ్లి విందు పెట్టడం లేదు. సరే, నేను కుర్చీలు సర్దుతాను. చిన్నూని పిలిచి బొమ్మలు తీసేయమంటాను. నువ్వు వంటగదిలో పని చూసుకో. అందరం కలిసి చేస్తే పని త్వరగా అయిపోతుంది. వాళ్ళు వచ్చిన తర్వాత మనం సంతోషంగా మాట్లాడుకోవచ్చు. అప్పుడే చిన్ను పరుగెత్తుకుంటూ వచ్చాడు. నానా, అమ్మా, ఎవరు వస్తున్నారు? నిన్న మీరిద్దరూ చుట్టాలు వస్తున్నారు అని మాట్లాడుకుంటున్నారని విన్నాను. మన ఇంటికి చుట్టాలు అంటే చాలామంది వస్తారా? వాళ్లల్లో పిల్లలు ఉంటారా? పిల్లలు ఉంటే వాళ్లతో నేను ఆడుకోవచ్చా? ఇంకా వాళ్ళేమైనా తినుబండారాలు తీసుకొస్తారా? ఎందుకంటే మన ఇంట్లో ఉన్న బిస్కెట్లు నిన్ననే నేను తినేశాను. అమ్మ దాచిన స్వీట్లు ఎక్కడున్నాయో కూడా నాకు తెలియదు. ఒకవేళ చుట్టాలు స్వీట్లు తీసుకొస్తే నేను వాళ్లను చాలా బాగా ఆహ్వానిస్తాను. రండి రండి అని చెప్పి వాళ్ల బ్యాగులు కూడా మోస్తాను. కానీ ఒక షరతు, వాళ్ళు తీసుకొచ్చిన చాక్లెట్లలో నాకు వాటా ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే నేను ఇంటి చిన్నూడిని. ఇంట్లో అతిథులు వచ్చినప్పుడు చిన్నూడికి ప్రత్యేక గౌరవం ఉండాలి కదా. నీకు గౌరవం కంటే స్వీట్ల మీదే ఎక్కువ ఆసక్తి ఉంది. వాళ్ళేం తీసుకొస్తారో తెలియదుగాని నువ్వు ముందే వాటిమీద హక్కు ప్రకటిస్తున్నావు. సరే, ముందు నీ గదిని శుభ్రం చెయ్యి. చుట్టాలు వచ్చినప్పుడు నీ గదిలోకి వెళ్ళి బొమ్మలు, పుస్తకాలు, బట్టలు అన్నీ చెల్లాచెదురుగా కనిపిస్తే బావుండదు. ముఖ్యంగా నీ బుజ్జి అక్క వస్తోంది. ఆమె నీ గదిని చూసి చిన్ను, నీ గది ఇలా ఎందుకుంది అని అడిగితే నువ్వు సిగ్గుపడతావు. అందుకే ఇప్పుడే వెళ్ళి అన్నీ సద్దు. పని అయిపోయిన తర్వాత నీకు నేనొక స్వీటిస్తాను. చిన్ను వెంటనే గదివైపు పరుగెత్తాడు. రామయ్య ఇంటిని సర్దుతుండగా ఫోన్ మోగింది. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? అవతల నుంచి సరస్వతి గొంతు వినిపించింది. అన్నయ్య, నేనే సరస్వతి. మేం బయలుదేరిపోయాం. ఇంకొన్ని గంటల్లో మీ ఇంటికి వచ్చేస్తాం. చాలా రోజులైంది మీ అందర్నీ చూసి. అందుకే ఈసారి ఒక్కరోజు కాదు, 2-3 రోజులు ఉండాలని అనుకుంటున్నాం. పిల్లలకు కూడా సెలవులున్నాయి. మోహన్ కూడా అన్నయ్య ఇంటికి వెళ్ళి కొంతకాలం ఉండాలి అంటున్నాడు. బుజ్జి అయితే చిన్నుని కలవడానికి చాలా ఉత్సాహంగా ఉంది. మేం పెద్దగా ఏమీ తీసుకురాలేదు. ఇంట్లో చేసిన కొన్ని పిండి వంటలు, పండ్లు మాత్రమే తీసుకొస్తున్నాం. మీరు మాకోసం ప్రత్యేకంగా ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదు. మీరు ఎలా ఉంటే అలా ఉండండి. మేము మీ ఇంటివాళ్లమే కదా. మీరు ఎక్కువగా ఇబ్బంది పడితే మాకు కూడా బాధగా ఉంటుంది. అయ్యో సరస్వతి, మీరు రావడం మాకు చాలా సంతోషం. మీరు ఎన్ని రోజులున్నా మా ఇంట్లోనే ఉండండి. నువ్విలా ముందే ఫోన్ చేసి చెప్పడం మంచిదైంది. లక్ష్మి ఉదయం నుంచే పనుల్లో పడిపోయింది. చుట్టాలొస్తున్నారు, ఇల్లు శుభ్రం చెయ్యాలి, వంట చెయ్యాలి అంటూ తిరుగుతోంది. నువ్వు ఆమెతో మాట్లాడి ఎక్కువ పని చెయ్యొద్దని చెప్పు. మీరు మనవాళ్లు కాబట్టి ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. పిల్లలు కలిసి ఆడుకుంటే ఇల్లు ఇంకా సందడిగా ఉంటుంది. మోహన్ కూడా వచ్చేస్తున్నాడంటే బాగుంటుంది. అతనితో చాలా విషయాలు మాట్లాడాలి. సరే, మీరు జాగ్రత్తగా రండి. రోడ్లో ఏమైనా అవసరమైతే ఫోన్ చెయ్యండి. ఫోన్ పెట్టిన వెంటనే లక్ష్మి దగ్గరకు వచ్చింది. ఎవరండి ఫోన్ చేసింది? సరస్వతి, వాళ్ళు బయలుదేరారట. ఇంకొన్ని గంటల్లో వస్తారు. 2-3 రోజులు ఉండబోతున్నారట. లక్ష్మి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. 2-3 రోజులు?
మీరిప్పటి వరకు చుట్టాలు వస్తున్నారన్నారు గాని 2-3 రోజులుంటారు అని చెప్పలేదు గదా. నేను ఈ రోజనుకుని వంట సామాన్లు సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు 3 రోజులంటే బియ్యం ఎంత కావాలి, కూరగాయలెంత కావాలి, పిల్లలకు టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం అన్నీ సిద్ధం చెయ్యాలి. అయినా సరే వాళ్ళు మనవాళ్లే కాబట్టి నేను చూసుకుంటాను. కాని మీరు కూడా నా వెంట పని చెయ్యాలి. ఒక్క పని కూడా తప్పించుకోకండి. చుట్టాలొచ్చినప్పుడు ఇంటి పనంతా నా మీదే వేసి మీరు అతిథులొచ్చారు అంటూ కుర్చీలో కూర్చుంటే మాత్రం నేను ఊరుకోను. సరే సరే, నేను నీకు పూర్తిగా సాయం చేస్తాను. అప్పుడే ఇంటి ముందు ఒక ఆటో ఆగింది. చిన్ను కిటికీలోంచి చూసి అరుస్తూ బయటకు పరుగెత్తాడు. రామయ్య తలుపు దగ్గరకు వచ్చాడు. సరస్వతి, రండి రండి. ఎంతకాలం తర్వాత కనిపిస్తున్నారు? ప్రయాణం బాగానే జరిగిందా? పిల్లలు అలసిపోయారా? మోహన్, రండి బావగారు. మీరొస్తేనే ఇల్లు పూర్తిగా సందడిగా అనిపిస్తుంది. బుజ్జి, రామ్మ, ఎంత పెద్దగయ్యావో. చిన్ను, మీ అక్కను లోపలికి తీసుకెళ్లి నీ బొమ్మలు చూపించు. లక్ష్మి చేతులు తుడుచుకుంటూ బయటకు వచ్చింది. రండి సరస్వతి, రండి మోహన్. ప్రయాణంలో చాలా అలసిపోయుంటారు. ముందుగా లోపలికి రండి. పిల్లలు, మీరు చేతులు కాళ్ళు కడుక్కోండి. మీకోసం గది సిద్ధం చేశాను. మీకు కావాల్సిన బట్టలు పెట్టుకునే స్థలం కూడా చేశాను. మీరు ఇంటివాళ్లే కాబట్టి ఏమీ సంకోచించాల్సిన అవసరం లేదు. ఏది కావాలన్నా నన్నడగండి. అక్కయ్యా, మేం వచ్చినందుకు నువ్వు సంతోషంగా ఉన్నావంటే చాలు. మేము నీకు ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదనుకున్నాం. కాని నిజం చెప్పాలంటే మీ అందర్నీ చాలా మిస్ అయ్యాం. ఇంట్లో పనులు, పిల్లల చదువు, మోహన్ ఉద్యోగం, ఇలా రోజులు గడిచిపోయాయి. అందుకే ఈసారి ఏదైనా సరే మీ దగ్గరికి రావాలని నిర్ణయించుకున్నాం. నువ్వు మాకోసం ఇంతగా సిద్ధం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. కాని ఒక మాట, మాకోసం ఎక్కువగా కష్టపడకు. మనం కలిసి ఉంటే చాలు. వంట సాధారణంగా చేసినా మేము సంతోషంగా తింటాం. పిల్లలు ఆడుకుంటారు, మనం మాట్లాడుకుంటాం. ఇలాంటి కుటుంబ సమయం డబ్బుతో కొనలేం. లక్ష్మి భోజనం వడ్డించింది. అన్నం, పప్పు, వంకాయ కూర, సాంబార్, పులిహోర, పెరుగు, పాయసం అన్నీ సిద్ధంగా ఉన్నాయి. లక్ష్మి, ఇన్ని వంటలెందుకు చేశావు? మేము ముగ్గురమే వచ్చామనుకున్నావా? ఇక్కడ చూస్తుంటే 10 మందికి విందు పెట్టినట్టుంది. అయినా నీ చేతి వంట చూసిన తర్వాత ఎందుకింత చేశావు అని అడగడం కూడా తప్పే. పులిహోర వాసనే నన్ను ఆకలితో మళ్ళీ చిన్నపిల్లాడిలా చేసింది. మీకు అదృష్టం ఉంది, ప్రతిరోజూ ఇలాంటి వంట తింటున్నారు. మేమైతే ఉదయం ఏది దొరికితే అది, సాయంత్రం ఏది దొరికితే అది తింటూ ఉంటాం. ఈ 3 రోజులు మాత్రం నాకు సెలవు. ఇంటి భోజనం, కుటుంబ సభ్యుల మాటలు, పిల్లల అల్లరి, ఇవే నా వినోదం. బావగారు, మీరు ఇలా పొగిడితే లక్ష్మి ఇంకా ఎక్కువ వంట చేస్తుంది. ఆ తర్వాత మీరు 3 రోజులు కాకుండా వారం రోజులు ఉండాల్సొస్తుంది. కాని నిజంగా చెప్పాలంటే మీరు రావడం వల్ల ఇంట్లో ఆనందం పెరిగింది. పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మనమందరం కలిసి భోజనం చేయడం నాకు చాలా ఇష్టం. రోజూ నేను ఉద్యోగం నుంచి వచ్చేసరికి చిన్ను తన గదిలో ఉంటాడు, లక్ష్మి వంటగదిలో ఉంటుంది. మాట్లాడుకునే సమయం కూడా తక్కువ. ఇప్పుడు అందరం ఒకే చోట కూర్చున్నాం. ఇదే కుటుంబం యొక్క అసలు ఆనందం. అత్తయ్య, ఈ పాయసం చాలా బావుంది. నేను ఇంకొంచెం తీసుకోవచ్చా? మా ఇంట్లో అమ్మ పాయసం చేస్తుంది కాని మీ పాయసం రుచి వేరుగా ఉంది. చిన్ను, నువ్వెందుకింత నెమ్మదిగా తింటున్నావు? నీకిష్టం లేకపోతే నీ పాయసం నేను తింటాను. మనమిద్దరం చిన్నప్పటినుంచి ఇలా తినేవాళ్లం కదా. నేను నీ ఇంటికొచ్చినప్పుడు నీ బొమ్మలు తీసుకుంటాను, నువ్వు నా వస్తువులు తీసుకుంటావు. చివరికి ఇద్దరం గొడవపడి మళ్ళీ 5 నిమిషాల్లో స్నేహం చేసుకుంటాం. ఈసారి కూడా అలాగే చేద్దాం. కాని నా పజిల్ మాత్రం పాడు చెయ్యకూడదు. నీ పజిల్ నేను పాడు చెయ్యను, కానీ నువ్వు నా రిమోట్ కార్ తీసుకుంటే మాత్రం నేను ఊరుకోను. గతసారి నువ్వు నా కార్ తీసుకుని ఆడుతూ దాని బ్యాటరీ అయిపోయే వరకు ఆపలేదు. తర్వాత కార్ కదలడం లేదు అని నన్నే నిందించావు. ఈసారి మనం ఒక ఒప్పందం చేసుకుందాం. నీ పజిల్ ఇద్దరం కలిసి ఆడుకుందాం, నా కార్ కూడా ఇద్దరం కలిసి ఆడుకుందాం. కానీ ఎవ్వరూ ఎవరి బొమ్మ దాచకూడదు. ఇంకా నా చాక్లెట్లను కూడా అడగకుండా తీసుకోకూడదు. అమ్మ నిన్న నాకిచ్చిన చాక్లెట్ చివరిదాన్ని కూడా నువ్వు తీసుకున్నావు. ఈసారి నేను ముందుగానే జాగ్రత్త పడతాను. సాయంత్రమయ్యింది. చిన్ను, బుజ్జి ఇద్దరూ బయట ఆడుకుంటున్నారు. ఇంట్లో
సరస్వతి, లక్ష్మి వంటగదిలో మాట్లాడుకుంటున్నారు. అప్పుడే బుజ్జి పరుగెత్తుకుంటూ లోపలికి వచ్చింది. అత్తయ్యా, చిన్ను నా పజిల్ బాక్స్ తీసుకున్నాడు. నేను ఇది నాది అని చెప్పినా వినడం లేదు. నేను కూడా అతని రిమోట్ కార్ తీసుకున్నాను, కానీ అతను నా పజిల్ తీసుకుని గదిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా పజిల్ ఎక్కడుందో కనిపించడం లేదు. చిన్ను, బయటికిరా. మనమిద్దరం ఆడుకోవడానికి వచ్చాం, కానీ ప్రతి వస్తువు మీద గొడవ పడితే ఎలా? నువ్వు నా బొమ్మ తీసుకుంటే నేను నీ బొమ్మ తీసుకుంటాను. తర్వాత ఇద్దరం ఏడుస్తాం. మన అమ్మానాన్నలు వచ్చి మమ్మల్ని మందలిస్తారు. చివరికి మనకే బాధ. అందుకే ఎవరి వస్తువు వాళ్లది అని నిర్ణయించుకుందాం. కలిసి ఆడుకోవాలంటే ముందుగా అడిగి తీసుకుందాం. సరే బుజ్జి, నేను తప్పు చేశాను. నీ పజిల్ నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. నువ్వు ఆడుతున్నప్పుడు నేను కూడా ఆడాలని అనుకున్నాను, కానీ అడగకుండా తీసుకోవడం తప్పు. నువ్వు కూడా నా కార్ అడగకుండా తీసుకున్నావు కాబట్టి నాకు కోపం వచ్చింది. అందుకే నీ పజిల్ తీసుకున్నాను. కానీ ఇప్పుడు మనిద్దరం ఒక పని చేద్దాం. పజిల్ ఇద్దరం కలిసి పూర్తి చేద్దాం. తర్వాత కార్తో కూడా ఇద్దరం కలిసి ఆడుకుందాం. మనం గొడవపడినా ఎక్కువసేపు మాట్లాడుకోకుండా ఉండలేం. సరే, ఇప్పుడు పజిల్ తీసుకురా. నేను మొదటి ముక్క పెడతాను, నువ్వు రెండోది పెట్టు. ఎవరు పూర్తి చేస్తారో కాదు, ఇద్దరం కలిసి పూర్తి చేయడమే ముఖ్యం. రేపు ఉదయం కూడా కలిసి ఆడుకుందాం. కాని ఈసారి నువ్వు నా వస్తువులు అడగకుండా తీసుకోకూడదు. నేను నీ వస్తువులు అడగకుండా తీసుకోను. రాత్రి భోజనం తర్వాత అందరూ హాల్లో కూర్చున్నారు. రామయ్య పాత జ్ఞాపకాలు చెప్పడం ప్రారంభించాడు. సరస్వతి, మోహన్, మీరందరూ ఇక్కడ కూర్చుంటే నాకు మన చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి. అప్పట్లో మన దగ్గర పెద్దగా డబ్బుండేది కాదు, కానీ ఇంట్లో ఎప్పుడూ నవ్వులుండేవి. పండగొస్తే అందరం ఒకే ఇంట్లో చేరేవాళ్లం. ఎవరు ఏ పని చెయ్యాలో పెద్దలు చెప్పేవారు. మనం పిల్లలమై ఆడుకునేవాళ్లం. ఇప్పుడు మనకు డబ్బు కొంచెం పెరిగింది, ఇల్లు పెద్దవయ్యాయి, వస్తువులు ఎక్కువయ్యాయి, కానీ అందరం కలిసి కూర్చునే సమయం తగ్గిపోయింది. అందుకే మీరు వచ్చి 3 రోజులు ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. మన పిల్లలు కూడా కుటుంబం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. కష్టాల్లో ఒకరికొకరు తోడుగా ఉండడం, సంతోషంలో ఒకరితో ఒకరు నవ్వుకోవడం, అదే కుటుంబం. అన్నయ్య, మీరు చెప్పింది నిజమే. మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు ఏమీ లేనట్టే అనిపించేది, కానీ నిజానికి మన దగ్గర చాలా ఉంది. మనుషులున్నారు, ప్రేమ ఉంది, సమయం ఉంది. ఇప్పుడు అందరికీ పనులు, బాధ్యతలు, పరుగులు. ఒకరిని ఒకరు ఫోన్లో మాట్లాడుకోవడమే ఎక్కువైంది. ముఖాముఖిగా కూర్చుని మాట్లాడుకోవడం తగ్గిపోయింది. అందుకే నేనీసారి నిర్ణయించుకున్నాను, ఎంత పని ఉన్నా కొంత సమయం కుటుంబంతో గడపాలి. పిల్లలకు కూడా బంధువులు అంటే కేవలం ఫోన్లో మాట్లాడేవాళ్లు కాదని తెలియాలి. మనం ఒకరిని ఒకరు కలుస్తూ ఉంటే బంధాలు బలంగా ఉంటాయి. చిన్న చిన్న అపార్థాలు వచ్చినా మాట్లాడుకుంటే తొలగిపోతాయి. మీరిద్దరూ మాట్లాడుతున్నది వింటుంటే నాక్కూడా ఒక విషయం అర్థమైంది. మనం జీవితంలో డబ్బు సంపాదించడానికి చాలా సమయం కేటాయిస్తాం, కానీ మనవాళ్లతో కూర్చుని మాట్లాడ్డానికి సమయం కేటాయించం. చివరికి మన దగ్గర డబ్బు ఉండొచ్చు, కానీ జ్ఞాపకాలు ఉండకపోవచ్చు. అందుకే ఈ 3 రోజులు నేను కూడా ఫోన్ పక్కన పెట్టి కుటుంబంతోనే ఉంటాను. మీరందరూ ఇలా మాట్లాడుతుంటే నాక్కూడా చాలా సంతోషంగా ఉంది. ఉదయం నుంచి ఇంటి పని గురించి ఆలోచిస్తూ కొంచెం ఒత్తిడిగా అనిపించింది. కాని ఇప్పుడు మీ అందర్నీ చూస్తే ఆ కష్టమంతా మర్చిపోయాను. ఇల్లు పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు, ఇంట్లో మనుషుల మధ్య ప్రేమ ఉండాలి. అతిథులు వస్తే వంట ఎక్కువ చేయడం, ఇల్లు శుభ్రం చేయడం మాత్రమే కాదు, వాళ్లతో మనస్ఫూర్తిగా మాట్లాడటం కూడా ముఖ్యం. మీరందరూ ఇక్కడ ఉన్నంతకాలం మనం ఎలాంటి చిన్న గొడవ వచ్చినా నవ్వుతూ పరిష్కరించుకుందాం. పిల్లలు కూడా అదే నేర్చుకోవాలి. కుటుంబం కలిసి ఉంటే చిన్న ఇల్లు కూడా పండుగలా మారుతుంది. అలా మాట్లాడుతూ అందరూ నిద్రలోకి జారుకున్నారు.